ఐదుగురు ఎంపవర్డ్ స్ట్రెంగ్త్ లైఫ్ మరి తిరిగి అతను ఒక నూతన జీవాన్ని ఐదుగురు పొందుకున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నీ ఆశలు చనిపోయిందా, నీ కోరికలు చనిపోయాయా, ఇంకా నాకు దిక్కు లేదు, ఇంకా నాకు భవిష్యత్తు లేదు అనుకుంటున్నావా? అయితే దేవుడు నూతన జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. చనిపోయిన ఐదుగురిని బ్రతికించిన దేవుడు నీ జీవితంలో నీ కోరికలు, నీకు భవిష్యత్తు లేదు, ఇంకా జీవితం అంటే అనుకుంటున్నావా? దేవుడు నూతన శక్తిని ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ నూతన శక్తిని నాకు ఇవ్వండి ప్రభు, ఆ నూతన కృపను నాకు ఇవ్వండి. ఐదుగురు బ్రతికించావు, ఈరోజు నా జీవితంలో కూడా అలాంటి ఒక మార్పును నాకు ఇవ్వు ప్రభు అని ఈరోజు దేవుని మనం కూడా అడుగుదాం. పౌరులో విశ్వాసంలో దేవుని సన్నిధానంలో మొదలుపెట్టుదాం. దేవుడు మనకు నూతన శక్తిని దేవుడు మనకిచ్చి శక్తిహీనులైన మనల్ని, బలహీనులైనటువంటి మనల్ని తిరిగి బలవంతులుగాను శక్తివంతులుగాను మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు.